హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు పేరిట మీ అందరికి శుభములండి. ఈ యొక్క 21 రోజుల 5వ రోజుకు మీకు స్వాగతం, సుస్వాగతం. నేను భావిస్తున్నాను మనందరం ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థిస్తున్నాము, వాక్యం ధ్యానిస్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. సో ఈరోజు రెండు విషయాలు మీతో నేను పంచుకుని ఆశపడుచున్నాను. మొదటిగా ఈ ఉపవాసం చేయడం బట్టి మనం పొందుకునే బెనిఫిట్ మామూలుగా లోకపరంగా మనం ఆలోచిద్దాము, అదేవిధంగా ఆత్మీయంగా ఆలోచిద్దాం. సో మొదటిగా ఆత్మీయంగా మనం ఆలోచిస్తే ఈ యొక్క ఉపవాసం చేయడం బట్టి ప్రయోజనం ఏంటంటే, దేవుడు మనలను ఆత్మగా సృష్టించాడు. సో మనం ఎవరమంటే ఆత్మ ఉన్నాము, మనలో ప్రాణం ఉంటుంది, మనము ఈ శరీరంలో నివసిస్తాము. మన ఆత్మకు, మనకు ప్రాణమునకు, మనకు శరీరమునకు స్వరం ఉంటుంది. సో ఉపవాసం చేసినప్పుడు ఏమైపోతుందంటే, మన ఆత్మ యొక్క స్వరము బిగ్గరగా వినపడము, అంటే శరీరం యొక్క స్వరము మెల్లగా అవ్వడము. దాన్ని బట్టి ఏమవుతుందంటే, మన ఆత్మ అనేది, అంటే మనము దేని మీద మన పరిపాలన చేయొచ్చు అంటే, మనకు మనస్సు మీద, మనకు శరీరం మీద మన పరిపాలన చేయొచ్చు. ఒకవేళ శరీరం యొక్క స్వరము బిగ్గరగా అయినట్లయితే, ఈ శరీరం ఏం చేస్తుంది, మనకు మనసు మీద, మన ఆత్మ మీద పరిపాలన చేయడం జరుగుతుంది. సో మన ఉపవాసం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మన ఆత్మ మనకు ప్రాణం మీద, మనకు శరీరం మీద అది ఏం చేస్తుందంటే పరిపాలన చేయడం బట్టి ఏమవుతుందంటే, మనం దేవుని యొక్క ఆత్మను అనుసరించవచ్చు. సో అదేవిధంగా మనము ఈ లోకపరమైన ఒక ప్రయోజనం మనం చూసినట్లయితే, ఉపవాసం చేసినప్పుడు ఏమైపోతుందంటే, మన యొక్క బాడీలో స్వస్థత జరుగుతుందండి. ఓకేనా. సో ఫిజికల్గా మనం ఆలోచిస్తే ఉపవాసం చేయడం బట్టి ఏమవుతుందంటే, మన శరీరంలో గొప్ప మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే స్వస్థత కావాలో ఆ బాడీ ఏం చేస్తుందంటే ఆయా పార్ట్స్ని హీల్ చేయడం జరుగుతుందన్నమాట. సో ప్రైజ్ లార్డ్.